సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడిపై స్పందించారు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్. సైఫ్ పై జరిగిన దాడి గురించి షాక్ అయ్యారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తి దాడిలో గాయపడిన సైఫ్ త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడికి సంబంధించి నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతాల్లో ముంబైలోని బాంద్రాలో సైఫ్ అలీ ఖాన్ ఉంటున్నటువంటి నివాసంలో దుండగుడు చేసినటువంటి గాయంతో ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. దాదాపు 6 చోట్ల తీవ్ర గాయాలు కావడంతో సైఫ్ అలీ ఖాన్కు మేజర్ సర్జరీ జరుగుతున్నట్టుగానే తెలుస్తుంది. అయితే ఆ దుండగుడు వచ్చింది దొంగతనానికా లేకపోతే ఇంకేదన్నా హత్యాయత్నం చేయడం కోసం వచ్చాడా ఏంటి అనేది కూడా దర్యాప్తులో తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే సైఫ్ అలీ ఖాన్ లీలావతి హాస్పిటల్ కూడా కుటుంబ సభ్యులు కూడా తీసుకుపోవడం జరిగింది. మరొక వైపు ఇంట్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్తో పాటు అన్ని బయట కూడా సీసీ కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో అంటే మొత్తం కూడా సెక్యూరిటీ కూడా బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే అది ఆ ఏరియా బాంద్రా కూడా సెలబ్రిటీస్కి నిలయం ఉంటుంది. ఎప్పుడు కూడా సీసీ కెమెరాలతో పాటు ఎప్పుడు సెక్యూరిటీ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఇలా సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరగటం అంటే అది అనుమానించాల్సిందే అన్నట్టుగానే చూపుతున్నారు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కూడా సెక్యూరిటీ కూడా ఉంటుంది. అలా సెక్యూరిటీ కూడా కళ్ళు కప్పి ఇంట్లోకి వచ్చి తను సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేశారంటే ఇది ఎవరో వాంటెడ్గా చేసినట్టుగానే భావిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం అయితే సైఫ్ అలీ ఖాన్ పైన జరిగిన దాడిని బాలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్ కూడా తీవ్రంగా ఖండిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దేవరలో తనతో పాటు నటించినటువంటి సైఫ్ అలీ ఖాన్కి ఈ సంఘటన జరిగిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కూడా షాక్కి గురవడం జరిగింది. ఆయన చాలా త్వరగా కోలుకోవాలని, ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం అంటూ కూడా ఆయన తన ఎక్స్ వేదిక ద్వారా కూడా కోరటం జరిగింది. దీంతోపాటు సినీ ప్రముఖులతో పాటు పలువురు కూడా రాజకీయ ప్రముఖులు కూడా ఇటు సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు కూడా పరామర్శిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏంటి అనేది పోలీసు దర్యాప్తులో మాత్రము ఈరోజు సాయంత్రం కల్లా కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అది దుండగులు కావాలని చేశారా లేకపోతే నిజంగా దొంగతనానికి వచ్చి అలా సైఫ్ అలీ ఖాన్ అడ్డుకున్న దాని సందర్భంలో అతను గాయపరిచారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. బలరాం, వెంకట్, అంటే సైఫ్ అలీ ఖాన్కి ఎటువంటి మెరుగైన చికిత్స అందుతూ ఉంది? మరోవైపు అతనికి ఏ ప్రదేశాల్లో ఏ ప్లేసెస్లో ఆయనకి ఎక్కువగా తీవ్రంగా గాయాలయ్యాయి? వైద్యులు ఏం చెప్తున్నారు? సైఫ్ అలీ ఖాన్కి ప్రస్తుతం పొట్ట భాగంతో పాటు ఎన్నుముకకు సంబంధించి చాలా బలమైన గాయాలు కావడం జరిగింది. అంటే మొత్తం కూడా 6 ప్లేసెస్లో గాయాలు ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే వెన్నుముకకి దగ్గర మాత్రం చాలా పెద్ద గాయమైనట్టుగా ఇప్పటికే దీనికి సంబంధించి మేజర్ సర్జరీ కూడా జరుగుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇది తనకైతే ప్రస్తుతం అయితే ప్రాణాపాయం లేనట్టుగానే తెలుస్తుంది. కానీ అతను కోలుకోవడానికి మాత్రం చాలా టైం కూడా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పొట్టభాగంతో పాటు వెన్నుముక్క దగ్గర కూడా బలమైన గాయం కావడంతో తను నడవడానికి కూడా కొంత టైం పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సైఫ్ అలీ ఖాన్ మాత్రం చాలా త్వరగా కోలుకోవాలని ఇటు బాలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. దీంతోపాటు బాలీవుడ్లో మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల చాలామంది సినీ ప్రముఖుల పైన కూడా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, బెదిరింపులు జరుగుతున్నాయి. మనం గతంలో చూడటం కూడా జరిగింది. సల్మాన్ ఖాన్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా బాలీవుడ్కి సంబంధించినటువంటి వాళ్ళ పైన బెదిరింపులు కూడా రావడం కూడా జరిగింది. ఈ రోజున అంటే గతంలో ఎప్పుడు కూడా ఇటు సైఫ్ అలీ ఖాన్కి ఆ బెదిరింపులు రాలే, కానీ ప్రస్తుతం అయితే అతని పైన అటాక్ జరగడం మాత్రం అనేక కోణాలు కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ దొంగతనానికి వచ్చి చేశాడా లేకపోతే కావాలనే ఇది హత్యాయత్నం చేయడానికి వచ్చాడా అనేది ఏదైనా కూడా సీసీటీవీ ఫుటేజ్తో పాటు బయట కూడా మొత్తం కూడా రోడ్డు పైన ఉన్నటువంటి ఆ ఫుటేజ్తో పాటు మొత్తం అన్ని రకాల కూడా ఎంక్వైరీలకి అయితే చేస్తున్నట్టు, ఇంకా సెక్యూరిటీ కూడా అలర్ట్ అయిపోవడంతో పెద్ద ప్రమాదం కూడా తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. లేదంటే సైఫ్ అలీ ఖాన్ ఒక్కడే ఉండటంతో ఇబ్బంది కూడా పరిస్థితి ఉన్నట్టుగానే కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు మాత్రం కుటుంబ సభ్యులు వెల్లడిస్తేనే అది తెలిసే అవకాశం అవుతుంది. ఇక సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి హెల్త్కి సంబంధించి అయితే అప్డేట్ మాత్రము తను కోలుకుంటాడా, ఎంత టైం పడుతుంది ఏంటి అనేది మొత్తం కూడా డాక్టర్లు వెల్లడించే అవకాశం అయితే ఉంది. వెంకట్, అంటే దాడి సమయంలో సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు? భార్య, పిల్లలు వీరంతా కూడా అక్కడే ఉన్నారా, లేదా వారు ఇతర ప్రదేశంలో ఉండడం వల్ల కొంత సేఫ్గా ఉన్నారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్తో పాటు తన భార్య
కరీనా కపూర్ పిల్లలు కూడా అందరూ కూడా ఒకే చోట ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క అలికిడి జరగటంతో సైఫ్ అలీ ఖాన్ బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ సైఫ్ అలీ ఖాన్ చూసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వెంటనే పారిపోయే పరిస్థితి ఉండటంతో ఇక్కడ పెనుగులాట జరిగినట్టుగానే తెలుస్తుంది. అయితే ఈ పెనుగులాటలోనే సైఫ్ అలీ ఖాన్ పైన కత్తితో దాడులు ఎక్కువ చేయడంతో అతను ఎన్నుముక్కతో పాటు దాదాపు 6 ప్లేస్లు అసలు అంటే పొట్ట భాగానికి సంబంధించి కూడా ఎక్కువ గాయాలు అవటం కూడా జరిగిందని కూడా చెప్తున్నారు. అయితే ఇంత గొడవ జరుగుతున్న ఈ సందర్భంలోనే కుటుంబ సభ్యులు కూడా అలర్ట్ అయ్యి మొత్తం కూడా రావడంతో తను పారిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే సెక్యూరిటీ కూడా ఉంటుంది. మరి ఆ సెక్యూరిటీ కూడా ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే స్టార్ హీరోస్ ఎవరైనా సరే తమ ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల బయట కూడా సెక్యూరిటీ పెట్టుకుంటుంటారు. మరి ఇలా చూస్తుంటే ఆ దుండగుడు ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు సెక్యూరిటీ ఏం చేస్తున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.